వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ విజయరాయ్. ఈరోజు మనం ప్రస్తుతం గూడూరు నియోజకవర్గమైన డైనమిక్ లీడర్ మట్టం శ్రావణి రెడ్డి గారి వీళ్ళ ఇంటికాడ ఉన్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేడం గారికి విషెస్ తెలుపుతూ ఆమె వాక్యాలు మనం తెలుసుకుందాం. మేడం, పీపుల్స్ మీడియా తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళల సాధికారతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు దగ్గర నుంచి కూడా అదే బాటలో ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వాళ్ళ కుమారుడు నారా లోకేష్ గారు కూడా మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చి ఆయన మహిళల్ని గౌరవించారు, తెలుగు మహిళలకి ఒక గుర్తింపునిచ్చారు. అదే బాటలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ప్రత్యేక స్థానాన్ని కల్పించి వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి దాని ద్వారా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని ఒక అడుగు ముందుకు వేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మహిళా పక్షపాతిగా పనిచేస్తున్నారో మనందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగానే మహిళా శక్తి పథకం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకి ఏదైతే ఆడబిడ్డలకు మాటిచ్చారో దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, స్త్రీ శక్తి పథకం ద్వారా ఈరోజు ఎంతో మంది రాష్ట్రంలో మహిళలు వాళ్ళు స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం అనేది చాలా గొప్ప ఘనత. అదేవిధంగా మన ప్రతి ఒక్క ఇంట్లో ఇల్లాలు చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి కూడా తల్లికి వందనం పేరుతో తల్లిని గౌరవిస్తూ అంతమంది చదువుకునే బిడ్డలకు అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కూడా మన చంద్రబాబు నాయుడు గారికి అంత తగ్గింది. కాబట్టి మన మహిళలందరి తరఫున మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మన గౌరవ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి మన డైనమిక్ లీడర్ మన పాసం సునీల్ కుమార్ గారు కూడా మహిళల మీద ఎంతో గౌరవంతో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళలకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి ఒక దేవాలయ కమిటీలు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర కూడా మహిళలకు సముచిత స్థానాన్ని ఇచ్చి రాజకీయంగా కూడా వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి ముందున్నారు. కాబట్టి మేమందరం కూడా ఈరోజు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఈరోజు ప్రతి ఒక్క రంగంలో ప్రత్యేకంగా చిన్న పరిశ్రమల ద్వారా కూడా మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయాలని మినీ స్కీములు కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మన మహిళలు ప్రత్యేకంగా మహిళల రక్షణ వ్యవస్థకు వస్తే మన మహిళల మీద దాడులు చూస్తా ఉన్నాం గతం నుంచి కూడా, వాటన్నిటిని కూడా కట్టడి చేసే విధంగా ఈరోజు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత గారు కూడా ప్రత్యేకంగా ఆమె మన ప్రత్యేకంగా ఆ వ్యవస్థను కూడా పటిష్టం చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక మహిళ మరీ ముఖ్యంగా మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఒక మర్చిపోలేని ఒక బహుమతి మనకు అందజేయబోతున్నారు. మనకు మహిళా దినోత్సవం సందర్భంగా మనకు విద్యాలక్ష్మి పథకం కింద చదువుకునే ఆడబిడ్డలకి 1,00,000 రూపాయల రుణం మనకు వెంటనే మనకు వచ్చేలాగా కూడా మనకు ఆ పథకాన్ని తీసుకురాబోతున్నారు. అదేవిధంగా మన పేద ఇంటి బిడ్డలైనా సరే పెళ్లి చేసుకునే దానికి వెసులుబాటు కల్పించేలాగా గతంలో కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ కానుక అని పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకి 30,000 రూపాయలు గతంలో కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మనకు ఇప్పుడు వెసులుబాటుగా ప్రతి ఒక్క పేదింటి బిడ్డ పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి 1,00,000 రూపాయలు వెంటనే రుణ సదుపాయం కలిగేలాగా కూడా ఈ 2 పథకాలను మనకు ప్రత్యేకంగా మన కోసంగా ఆడబిడ్డల కోసం ఇవ్వబోతున్నారు. దానికి ప్రత్యేకంగా మా మహిళలందరి తరఫున మరొకసారి మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.